నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగానే ముఖ్యాంశాలు స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయిందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి రోజుకు 25 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సేవలు వినియోగించుకుంటున్నారని స్పష్టం అసెంబ్లీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ వచ్చే సోమవారం నాటికి భవనం అందుబాటులోకి తెస్తామన్న అధికారులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం సూపర్ హిట్ అయిందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. అమరావతిలో జరిగిన మీడియాతో మాట్లాడారు. రోజుకు 25 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సేవలు వినియోగించుకుంటున్నారని అన్నారు. మహిళలు ఈ పథకం పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పథకం విజయాన్ని చూసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలు కడుపు మంటతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తున్నామని, రాష్ట్రంలోని మహిళలందరినీ సమాన దృష్టితో చూస్తూ కూటమి ప్రభుత్వం ఫ్రీ బస్ సదుపాయం కల్పిస్తుందని తెలిపారు. స్త్రీ శక్తి పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన వెంటనే మహిళల్లో ఒక నూతన ఉత్తేజం కానీ ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడిందని మీ అందరికి కూడా తెలుసు. మొన్న ఆగస్టు 15వ తేదీ భరతమాతను ఎలాగైతే గౌరవించుకున్నామో అలాగే ఆడపడుచులు కూడా గౌరవించుకున్నాం. ఆ రోజు ఫ్రీ బస్ ఇస్తే మహిళలందరికీ కూడా కానుకిచ్చినట్టు అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి చేయటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది జనాభాలో 2,62,00,000 మంది మహిళలకి ఉచిత బస్ ప్రయాణం వచ్చింది. ముఖ్యంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నాను. మహిళలు ఎంతో సంతోషంగా ఉండడం వల్ల ఒక మహిళా ప్రజా ప్రతినిధిగా, ఒక గిరిజన మహిళగా నేను మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహిళలందరి తరపు నుంచి. ముఖ్యంగా ఇది 0 ఫేర్ ఇచ్చాం అందరికి కూడా. దాదాపు రోజుకి 25 లక్షల మంది బాలికలు కానీ మహిళలు కానీ ప్రయాణం చేస్తున్నారు. టోటల్గా 12,000 బస్సులు ఉన్నాయి దాదాపుగా. ఆ బస్సుల్లో 8,500 బస్సుల్ని ఈ ఫ్రీ బస్సుల కింద ఉపయోగిస్తున్నాం. దీనివల్ల మీకు అందరికి కూడా తెలుసు, అంటే దాదాపు 75% బస్సుల్ని ఉచిత బస్సుల కింద పల్లె వెలుగులు కానీ, అల్ట్రా పల్లె వెలుగు కానీ, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లు 5 రకాల బస్సుల్ని ఇచ్చి అసెంబ్లీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనాన్ని మంత్రి నారాయణ పరిశీలించారు. మంత్రి నారాయణ వెంట అసెంబ్లీ కార్యదర్శి సూర్యదేవర ప్రసన్న కుమార్, ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఉన్నారు. మొత్తం 1224 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో G+1 భవనం నిర్మాణం జరుగుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో మీడియా పాయింట్, డైనింగ్ రూమ్, కిచెన్ ఏర్పాటుతో పాటు మొదటి అంతస్తులో 16 ఛాంబర్లు, వెయిటింగ్ హాల్, సర్వర్ రూమ్ ఏర్పాటు పనులు జరుగుతున్న తీరును మంత్రి నారాయణ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వచ్చే సోమవారం నాటికి భవనం అందుబాటులోకి తీసుకొస్తామని CRDA అధికారులు మంత్రికి వివరించారు.
ప్రకాశం బ్యారేజ్ కు వరద నీరు భారీగా పోటెత్తిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా 2 తెలుగు రాష్ట్రాల్లో గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా కురిసిన వర్షాల కారణంగా లక్షలాది క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ కు చేరుకుంటుంది. రెవెన్యూ ఉన్నత స్థాయి అధికారులను అప్రమత్తం కావాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ రోజు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న లక్షలాది క్యూసెక్ల వరద నీరును ప్రకాశం బ్యారేజ్ నుండి సముద్రంలోకి 2,87,000 క్యూసెక్ల నీరును సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో నిర్వహించబడింది. ప్రజావేదిక కార్యక్రమం టీడీపీ ప్రభుత్వం ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపడానికి ఒక వేదికగా రూపొందించారు. దేవినేని ఉమామహేశ్వరరావు, కుప్పం రాజశేఖర్ ఈ సందర్భంగా బాధితుల నుండి స్వయంగా దరఖాస్తులను స్వీకరించారు. నందిగామ నియోజకవర్గంలోని ఎత్తిపోతల పథకాల నిర్వహణ సంబంధిత సమస్యలపై రైతులు మాజీ మంత్రి దేవినేని ఉమాకు విజ్ఞప్తి చేయగా జలవనరుల శాఖ అధికారులతో ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యల పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమం ప్రజలకు నేరుగా నాయకులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించడంతో పాటు వారి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభించే మార్గాన్ని సుగమం చేసిందని వారు అర్జీదారులకు తెలియజేశారు. వైసీపీ నాయకులు, బ్లూ మీడియా, బెంగళూరు ప్యాలెస్లో కాలక్షేపం చేస్తూ ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా కలిసి అమరావతి ప్రజా రాజధాని దగ్గర 52,000 కోట్లతో నిర్మాణాలు జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేక, తట్టుకోలేక విష ప్రచారం, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీకి గేట్లు పనిచేయట్లేదని, కొండవీటి వాగు నీళ్ళన్నీ కూడా పొన్నూరు నియోజకవర్గం లక్షల ఎకరాలు మునిగిపోయాయని అక్కడ వైసీపీ నాయకులు ప్రచార ఆర్భాటాల కోసం మేము కూడా ఉన్నామని చెప్పుకోవడానికి తప్పుడు కథనాలు, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. విద్యా సంస్థల్లో ఉన్న లోపాలు బయటపడుతున్నాయన్న భయంతోనే మంత్రి నారా లోకేష్ విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలు రాకుండా జీవో జారీ చేశారని వైఎస్ఆర్ ఎస్యు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర ఆరోపించారు. మెగా పేరెంట్ మీటింగ్ తో చంద్రబాబు డప్పు కొట్టుకోవడానికి మాత్రం విద్యా సంస్థలను రాజకీయ కేంద్రంగా వాడుకోవచ్చా అని ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన అప్రజాస్వామిక జీవోను తెచ్చారని ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలలోకి విద్యార్థి సంఘాల ప్రవేశాన్ని నిషేధిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ఎస్యూ ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర అంబేద్కర్ విగ్రహానికి మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తుందని విమర్శించారు. విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల్లోకి వెళితే ప్రభుత్వ బలహీనతలు బయటపడతాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలకు పూనుకుందని మండిపడ్డారు. లోకేష్ ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించే విధంగా ఉన్నాయని దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో లోకేష్ విద్యా సంస్థల్లోకి ప్రవేశించి సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక యూటర్న్ తీసుకుని విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలు ప్రవేశించకుండా అడ్డుకోవటం దుర్మార్గపు చర్య అన్నారు. మంత్రి నారా లోకేష్ ఇచ్చిన అప్రజాస్వామిక జీవోను తెచ్చారని ఆ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోకి విద్యార్థి సంఘాలని ప్రవేశాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాల ముందు నిరసనల్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల కాలంలోనే విద్యారంగాన్ని విద్యా వ్యవస్థని పూర్తిగా సర్వనాశనం చేసింది, నీరుగార్చింది, నిర్వీర్యం చేసింది. విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల్లోకి వెళ్తే ప్రభుత్వ బలహీనతలు కానీ ప్రభుత్వ సంక్షేమ చర్యలు కానీ లోపభూయిష్టంగా బహిర్గతమవుతాయనే ఉద్దేశంతో నారా లోకేష్ గారి ఉత్తర్వులను జారీ చేయించారు. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ హక్కులకి చాలా భంగం కలిగిస్తూ ఉంది. విద్యార్థులు ఉద్యమించే హక్కుని కాలరాస్తూ ఉంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ గారు విద్యార్థి సంఘాలతో సమావేశాలు చేసి అప్పుడు జగన్ ప్రభుత్వం మీద ఎలా మీరు పోరాటం చేయాలనేది ఆయన దిశానిర్దేశం చేయడం కోసం సమావేశాలు చేశాడు. కానీ ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత దాని యూటర్న్ తీసుకొని విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల్లోకి ప్రవేశించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అనేది చాలా దుర్మార్గమైంది. గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 ఏళ్ళు విద్యా సంస్థల్లోకి విద్యార్థి సంఘాలు యథేచ్ఛగా వెళ్ళాయి, సమస్యల్ని తెలుసుకున్నాయి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన 15 నెలల్లోనే విద్యార్థి సంఘాలు విద్యా సంస్థల్లోకి వస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? ఏదైతే జీవోల్ని రిలీజ్ చేసిన పరంగా దాని గురించి అని చెప్పి వాళ్ళ నిరసన కార్యక్రమం తుమ్మలపల్లి కళాక్షేత్రం దగ్గర అంబేద్కర్ విగ్రహం ముందు చేయటం జరుగుతుంది. తక్షణమే నారా లోకేష్ గారు ఈ జీవోల్ని ఎమ్మటే వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. లేదంటే పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలతో పాటు వైఎస్ఆర్ఎస్యూ అందరం కలిసికట్టుగా నారా లోకేష్ గారు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి కోరుకున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ ఇంద్రనాయక్ నగర్ అయ్యప్ప స్వామి గుడి ఎదురు వెలమ సంక్షేమ సంఘం నూతన భవన నిర్మాణ పనులకు వెలమ పెద్దలతో కలిసి ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ప్రగతి ప్రజా సంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీ అని వెనుకబడిన బడుగు బలహీన వర్గాలను సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఆదుకొని హక్కును చేర్చుకుంటూ నేడు స్వర్ణాంధ్ర సాకారానికి కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని చెప్పారు.
చాలా సంతోషం. ఈరోజు మా వెలమ సంక్షేమ సంఘం పెద్దల ఆధ్వర్యంలో, ముఖ్యంగా వెలమ సంక్షేమ సంఘం ప్రెసిడెంటు మా సోదరుడు గంటా శ్రీనివాసరావు, ఇంకా మిగిలినటువంటి సెక్రటరీ సిరిపురపు కిరణ్ డాక్టర్ గారు, ట్రెజరరు, అలాగే ఇంకో గంటా శ్రీనివాసరావు, అందరూ పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున వెలమ సంక్షేమ సంఘం భవనం నిర్మాణాన్ని ఈరోజు ఇక్కడ ఇందిరానాయక్ నగర్లో మరి శంకుస్థాపన జరిగింది. ఇప్పుడే మా నియోజకవర్గ పెద్దలందరూ కూడా ఇచ్చేశారు. చాలా సంతోషం. బీసీలకి ఎప్పుడు అండగా ఉంటాం. బీసీలకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ సంక్షేమానికి నిర్విరామంగా అండగా ఉంటాం. అలాగే ఈ భవనం సంబంధించి వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వెలమ భవనం నిర్మాణానికి కావలసినటువంటి అన్ని రకాలుగా మా అండదండలు, మా సహకారం ఖచ్చితంగా ఉంటుంది. సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడ చేరి మనం వెలమ భవనము నిర్మాణం కోసము ఈరోజు మనం ఇక్కడ శంకుస్థాపన అనేది చేయటం జరిగింది. మనం నెక్స్ట్ ఇయర్ కల్లా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని గృహప్రవేశం అయ్యేలోగా అందరి యొక్క ఆకాంక్షలు, దీవెనలు, ఈ మాదిరిగా అందరి యొక్క సంతోషకరమైన ఆలోచనలు అందరితో కూడా చేకూర్చుకొని మన ఫ్యూచర్లో త్వరగా కూడా చేయాలని చెప్పేసి అందరి యొక్క అభిష్టి ఇలాగుందని చెప్పేసి ఈరోజు చేసుకున్న దానికి మన గౌరవనీయులైన మన బోండా ఉమామహేశ్వరరావు గారు, సెంట్రల్ ఎమ్మెల్యే గారు వచ్చి మమ్మల్ని అందరినీ కూడా విష్ చేసి ఆశీర్వదించి ఇక్కడ ఈ శంకుస్థాపన సందర్భంగా ఆయన యొక్క మొత్తం అంతా కూడా సహాయ సహకారాలు అందిస్తామన్నందుకు పూర్తిగా అంతా కూడా ఇక్కడున్న చిన్న చిన్న విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు మాకు ముందు నుంచి కూడా టచ్లో ఉన్నారు. భారీ వర్షాల కారణంగా కొండవీటి వాగు ప్రవాహంతో అమరావతి మునిగిందనేది వాస్తవమని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఆ వాగు ఉధృతంగా ప్రవహించడం వల్ల అమరావతి మునిగిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై వార్తలు రాసిన కొన్ని పత్రికలు సహా ఇతర ఛానల్స్ పై కేసులు పెడుతున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. ఇది పోలీస్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుండటానికి మరో ఉదాహరణ అంటూ ధ్వజమెత్తారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేత ఛానల్ మీద కేసు వేయించారని, కొన్ని ప్రైవేట్ ఛానల్స్ ను బెదిరించాలనే ఉద్దేశంతో కేసులు పెట్టారని చెప్పారు. లేటెస్ట్ గా కొన్ని కేసులు రిజిస్టర్ చేయడాన్ని బట్టి రాష్ట్ర ప్రజానీకానికి, దేశానికి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సాక్షి ఛానల్ మీద, మరికొన్ని ఛానల్స్ మీద తప్పుడు ప్రసారాలు చేశారు అని కేసులు రిజిస్టర్ చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈమంటే పాపం గత్యంతరం లేక ఇచ్చుంటారనేది నా అభిప్రాయం. వరద మీద దుష్ప్రచారం చేశారనే ఉద్దేశంతో ఇలాంటి కేసులని రిజిస్టర్ చేసి సాక్షి ఛానల్ని లేదా వాస్తవాలను ప్రసారం చేస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ ఛానల్స్ని బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి బ్లాక్మెయిలింగ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వమే పాల్పడటం చాలా విచారకరం. వారం క్రితం వర్షాలు పడ్డాయి. ఇప్పటికి కూడా చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంతం ఇంక్లూడింగ్ సీడ్ క్యాపిటల్ అని చెప్పబడుతున్నటువంటి ఏరియాలో కూడా భయంకరంగా నీళ్లు నిలిచాయి. ఇది రాష్ట్ర ప్రజలందరూ చూశారు, వీడియోలో చూశారు, సోషల్ మీడియాలో చూశారు. ఇవి న్యూట్రల్గా ఉండే ఛానల్స్ కూడా రాజధానిలో వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, కొండవీటి వాగు విపరీతంగా ప్రవహించడం వల్ల రాజధాని ప్రాంతం అంతా మునిగిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం. ఇది వాస్తవం. దీనిలో ఏమి రాజధాని మీద కోపంతోనో, అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారు కష్టపడి పనిచేసి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడని వాళ్ళు చెప్పుకుంటుంటే మేము ఏదో బాధపడో
చేసినటువంటి ప్రచారాలు కావు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. కాగ్ నివేదిక లెక్కలు వైసీపీకి అర్థం కావట్లేదని, కాగ్ నివేదికపై బుగ్గనవన్నీ మభ్యపెట్టే మాటలే తప్ప ఎలాంటి వాస్తవాలు లేవని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వానికి తెగ ఆదాయం వచ్చినట్లు బుగ్గన మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో అన్ని రకాల పన్నులు వేశారు. ప్రభుత్వంలో మద్యం డబ్బులు ఖజానాకు రాకుండానే బయటకు తరలించేశారని ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అప్పులు తెచ్చి బట్టలు నొక్కారని, కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కనిపిస్తుందని పేర్కొన్నారు. కాగ్ నివేదికపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సరికావని తెలిపారు. మళ్ళీ సాక్షి పేపర్ గురించి మాట్లాడాలంటే నాకే బాధగా ఉంది, కానీ మాట్లాడక తప్పట్లేదు. ఎందుకంటే పొద్దున్న లేచి పేపర్ తీయంగానే అసత్యాలు, అర్ధసత్యాలు కూడా కాదు, అసత్యాలు, తప్పుడు రాతలు, తప్పుడు ఫిగర్లు మాట్లాడడం వాళ్ళ కామనే. కాకపోతే క్యాగ్ ఇచ్చిన, అంటే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ను కూడా తిమ్మిని బమ్మిని చేసి అటు ఇటు కలిపేసి 2023తో పోల్చి ఏందేందో చేసేసి నిన్న బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు మాజీ ఆర్థిక మంత్రి, అంత మాజీ ఆర్థిక మంత్రి కూడా పాపం సాక్షి వాళ్ళు చెప్పారో ఆయన చేశాడో, ఆయన తెలిసి చేశాడో, ఆయన తెలియక చేశాడో, కానీ రకరకాలుగా మార్చి ఆరెంజ్ పండ్లని మ్యాంగోల్ని కంపేర్ చేసి ఏది టేస్ట్ బాగుంటుందంటే ఇదేం టేస్ట్ దానికి ఉంటుందిరా బాబు అనే విషయం కూడా తెలియకుండా రకరకాలుగా మార్చి ఇవాళ సాక్షి పేపర్లో ఏదో పెద్ద చేసుకునేశారు. ఎందుకు దీని గురించి చెప్పాల్సి వచ్చిందంటే, మామూలుగానే ఆర్థిక సంఖ్యలు చాలా క్లిష్టంగా ఉంటాయి, అంత ఈజీగా మామూలు జనాలకు అర్థం కావు. సో మాజీ ఆర్థిక మంత్రి లాంటి వాళ్ళు వచ్చేసి ఎక్కడెక్కడో సంఖ్యల్ని కలిపి దీన్ని మార్చేసి కలిపేసి మీరు ఈసారి చాలా తక్కువ ఉన్నారు, లాస్ట్ టైం మాకు 58,000 కోట్లు వచ్చాయి, మా ఆదాయం, మీ ఆదాయం 49 కోట్లే అంటే మామూలు జనాలు కనీసం సాక్షి పేపర్ చదివే వాళ్ళన్నా వైసీపీ వాళ్ళన్నా ఓహో మనకు చాలా బాగా వచ్చిందేమో, మేము అంత బాగా చేసామేమో అని అనుకుంటారు. సో క్యాగ్ అనేది ఒక రెగ్యులేటరీ సంస్థ, భారత ప్రభుత్వం చేత అధీకృతమైన రెగ్యులేటరీ సంస్థ. అట్లాంటి సంస్థ ఒక ఫిగర్స్ అంటే ఆర్థిక సంఖ్యలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే దాన్ని చదవాలి. ఇష్టం వచ్చినట్టు కలిపేసి పైంది కిందది కలిపేస్తే చాలా ఘోరంగా అసహ్యంగా ఉంటుంది. పూర్తిగా తెలియని విషయంలో తలదూర్చి నవ్వులు పాలు కావటం వైసీపీ నేత పోతిన మహేష్ కి అలవాటు అని 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ అన్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షంతో డివిజన్ లో రిటైనింగ్ వాల్ కూలి ఒక కుటుంబం నష్టపోతే కార్పొరేటర్ పట్టించుకోలేదని తనపై నిరాధార ఆరోపణలు చేయడానికి ఆయన ఖండించారు. ఇల్లు మరమ్మతులు చేయించుకుందామని యజమానులు అద్దెకు వెళ్లారని, వారికి ఎటువంటి నష్టం జరగలేదని స్పష్టం చేశారు. 49వ డివిజన్ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుడు పోతిన మహేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. నిరాధార ఆరోపణలు చేస్తే సహించేదే లేదన్నారు. గత 2 రోజుల క్రితం చిట్టినగర్ లో కూలిన రిటైనింగ్ వాల్ వల్ల ఇంటి యజమానులు నష్టపోయారని, తప్పుడు ప్రచారాన్ని చేయటం సరికాదన్నారు. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేరని స్పష్టం చేశారు. ఘటనపై తాను స్పందించలేదని మాట్లాడుతున్న మహేష్ వాస్తవాలు తెలుసుకోవాలన్నారు. తాను నగరంలో లేనప్పటికీ అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు ఘటనపై చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు వివరించారు. మహేష్ తనపై ఆరోపణలు చేయడానికి కారణం కేవలం సితారా సెంటర్ ఫుడ్ కోర్ట్ విషయమేనని స్పష్టం చేశారు. మహేష్ మరోసారి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్తానని హెచ్చరించారు. అదేవిధంగా పోతిన మహేష్ పెద్ద నాయకుడిని గుర్తించి గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం వైసీపీ బాధ్యతలు అప్పచెప్పలేదని, ఇక్కడి నుండి మహేష్ ని అడ్డు తొలగించాలనే ఉద్దేశంతో స్థానిక వైసీపీ నేతలు వేసిన పన్నాగమని స్పష్టం చేశారు. అది గ్రహించలేక పోతిన మహేష్ విర్రవీగటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మరి విజయవాడలో ఉన్న మేయర్ గారు, నగర మేయర్కి మొట్టమొదట వరదలు వచ్చినా, కొండ కూలిపోయినా, ప్రజలకి ఏది జరిగినా సరే మొట్టమొదట స్పందించాల్సింది ఎవరండి? నగర మేయర్ గారు. నగర మేయర్ గారిని మీరు సంబోధించట్లేదు ఎందుకని? అంటే మీ సామాజిక వర్గం అనే, మీకు బంధువనే, లేకపోతే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ గారనే? అంటే మేము దళితులు, మమ్మల్ని ఏమో మీరు చిన్నచూపు చూస్తారు, మేమైతే మా మీద అయితే అబండాలు వేసేస్తారా? మీ మేయర్ గారు, మీ సామాజిక వర్గం మేయర్ గారు అయితే మాత్రం ఆవిడని ఏమనరా? మొన్న రాయలవాటల దగ్గర గుంటలో పడిపోయినటువంటి వ్యక్తి గురించి కూడా అధికారుల గురించి మాట్లాడుతున్నారు, స్థానిక కార్పొరేటర్ గారి గురించి మాట్లాడుతున్నారు, అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. నగర మేయర్ గారు ఎందుకు రాలేదు అని ఎందుకు క్వశ్చన్ చేయలేదు పోతిన మహేష్ గారు? మీరు మాట్లాడాలగా. ఒకటి ఇంకో విషయం కూడా చెప్తా. గత ప్రభుత్వంలో కొండ మీద ఉన్నటువంటి రిటైనింగ్ వాల్స్ నేను శాంక్షన్ చేయించా వేరే వీధిలో.
వేరే వీధిలో నేను శాంక్షన్ చేయించాను, పని జరుగుతుంది. దాదాపు 50 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించా. గత ప్రభుత్వంలో బిల్లులు ఇవ్వకపోవటం వల్ల కాంట్రాక్టర్లు త్వరితగతిన రాకపోవటం వల్ల మాలాంటి స్లమ్ ఏరియాల్లో పనులు జరగట్లా. మీకు ఆ విషయం తెలుసా? మీ ప్రభుత్వంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు మాకు నిధులు రాకపోవటం వల్ల, అంటే కాంట్రాక్టర్లకి గత 5 సంవత్సరాల నుంచి బిల్స్ పే చేయాల, దానివల్ల కాంట్రాక్టర్లు పనిచేయడానికి ముందుకు రావట్లా. ఇవాళ సైడ్ ట్రైన్స్ పెట్టాను, సైడ్ ట్రైన్స్ పెడితే మెట్లు పెట్టాను, కానీ కాంట్రాక్టర్లు ముందుకు రావట్లా. ఎందుకంటే గత బిల్లులు రావట్లేదని. మా ప్రభుత్వం వచ్చింది, ఇది 1 ఇయర్ అయింది. అన్నీ చేస్తాం. ప్రజలకి నేను ఏదైతే ప్రామిస్ చేసానో అన్ని చేసే ఈ 49వ డివిజన్ నుంచి బయటికి వెళ్తా. రేపు మార్చిలో మా పదవి అయిపోతుంది. రేపు మార్చిలో 49వ డివిజన్లో ఇప్పటికే చాలా చేసి పెట్టాం. 49 డివిజన్లో ప్రజలకు కావాల్సినటువంటి ఏదైతే సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు బాగా గమనించాలి. మీరేదో బాగా వాక్చాతుర్యం ఉందని అనుకుంటున్నారేమో. గతంలో మీరు జనసేనలో వెలగబెట్టిందంతా కూడా మాకు తెలుసు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గుంటూరు ఇన్ఛార్జిగా వెళ్ళింది దేనికి తెలుసా మీకు ఆ విషయం? పోతిన మహేష్ గారు, ఇది గమనించండి. మాలాంటి వాళ్ళని కెలుక్కోబాకండి. మీరు కెలుగుతే ఇంకా చాలా విషయాలు. మీరు 10 పెడితే నేను 100 పెడతా. ప్రెస్ మీట్లు బొల్లా విజయ్ కుమార్ అనేవాడితో పెట్టుకోవద్దు, జాగ్రత్త. మిమ్మల్ని ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో లేకుండా పంపించింది గుంటూరు నియోజకవర్గంలో. మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారంటే నన్ను గౌరవించి పార్లమెంట్ ఇన్ఛార్జిగా పంపించారని మీరు అనుకుంటున్నారు. కానీ నాకు అడ్డు రాకూడదని చెప్పేసి ఇక్కడున్న స్థానిక నాయకత్వం ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఎవరైతే ఉన్నారో ఆయన మిమ్మల్ని గుంటూరు పంపించారు. మీ మీద ప్రేమతో మీరేదో పెద్ద నాయకులు అని చెప్పి గుర్తించేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జిగా పంపించాలా గుంటూరుకి? మిమ్మల్ని అడ్డు తొలగించడానికి పంపిస్తున్నారు. ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీకున్నటువంటి సోర్సు ఎంతైతే ఉందో మాకు అంతే ఉంది. మేము ప్రజలకు ఏం చేయాలో మాకు తెలుసు. దయచేసి లేనిపోని అబండాలు వేస్తే మాత్రం పద్ధతిగా ఉండదని చెప్పి ఈ సందర్భంగా పోతిన మహేష్ గారు చెప్తున్నా. పోతిన మహేష్ గారు అంటే మాకు చాలా గౌరవం. బొల్లా విజయ్ కుమార్ అంటే పోతిన మహేష్ గారు కూడా చాలా గౌరవం. భారతీయ సంస్కృతికి మూలాలు గిరిజన తెగల్లోనే ఉన్నాయన్న విషయం మనం మర్చిపోకూడదని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మానవులంతా మొట్టమొదట అడవుల్లో నివసించిన వాళ్లేనని, తరువాత మనం మైదాన ప్రాంతంలోకి వచ్చామని, వాళ్ళు ఇంకా అడవుల్లోనే ఉన్నారని చెప్పారు. అడవుల్లో ఉన్నా కూడా వారు కట్టుబాట్లు, సంస్కృతి, సాంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా ముందుకు వెళ్తున్న వారు గిరిజనులని తెలిపారు. ప్రపంచంలో వచ్చిన మార్పుల వల్ల ఇబ్బంది పడుతున్న వారు గిరిజనులని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి సమితి వారి సౌజన్యంతో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మహాత్మా గాంధీ రోడ్లోని ఎంబీవీకే భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ అడవుల్లో ఉన్నా కూడా వారు కట్టుబాట్లు, సంస్కృతి, సాంప్రదాయాలను విడిచిపెట్టకుండా ముందుకు వెళ్తున్న వారు గిరిజనులని తెలిపారు. ప్రపంచంలో వచ్చిన మార్పుల వల్ల ఇబ్బంది పడుతున్న వారు గిరిజనులని చెప్పారు. గిరిజన భాషలు చాలా మృత భాషగా మారుతున్నాయని, గిరిజన సాంప్రదాయాలు, కట్టు, బొట్టు, వేషధారణ అనాది నుంచి నేటి వరకు ఒకే రకంగా ఉంటున్నాయని తెలిపారు. రాను రాను కొన్ని తెగలు నశించిపోతున్నాయని తెలిపారు. గిరిజన ప్రాంతాలకు వెళ్లి వారి ఫోటోలు తీయాలంటే సాహసంతో కూడిన పని. ఇబ్బందులు పడి వెళ్లి అద్భుతమైన ఛాయాచిత్రాలు తీసి వారి సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పిన ఛాయాచిత్రాలు తీసిన వారికి అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా ప్రదర్శించిన ఛాయాచిత్ర ప్రదర్శన చూస్తుంటే గిరిజన సంస్కృతి కళ్లకు కట్టినట్లుగా ఉందన్నారు. స్వయంగా వెళ్లి చూసే అవకాశం లేకపోయినా ఛాయాచిత్రాలు చూస్తుంటే స్వయంగా విహరించినట్లు ఉందన్నారు. పర్యాటకంలో ప్రధానమైంది గిరిజన ప్రాంతాలు. ఆంధ్రప్రదేశ్లో ప్రథమైందని అరకు అని చెప్పారు. అటువంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తే అక్కడున్న వారిని కూడా ముందుకు తీసుకువెళ్లే అవకాశం లభిస్తుందన్నారు. మాజీ ఎంపీ గోకరాజ్ గంగరాజు మాట్లాడుతూ పర్యాటకంలో ఆంధ్ర రాష్ట్రం బాగా వెనుకబడి ఉందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మంచి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పర్యాటకానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పర్యాటకం దోహదపడుతుందన్నారు. అనంతరం పర్యాటక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఫోటోగ్రఫీ దినోత్సవం, ప్రపంచ గిరిజన దినోత్సవం రెండింటిని కూడా సంయుక్తంగా ఫోటోగ్రఫీ ఆఫ్ ఇండియా వారు ఈ విజయవాడ నగరంలో నిర్వహించడం, అద్భుతమైన ఛాయాచిత్రాలను ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. భారతీయ సంస్కృతికి మూలకందం గిరిజన సంస్కృతి.
అనాది నుంచి అడవుల్లో కొండల్లో వారి జీవనం సాగిస్తూ తమ కట్టు బొట్టు ఆచారాలని ఈరోజు వరకు కూడా నిలుపుకుంటూ సంరక్షించుకుంటూ ఆ గిరిజన సంస్కృతిని నిలబెట్టుకుంటున్నారు గిరిజన సోదర సోదరులు. వారి యొక్క ఛాయాచిత్రాలను ఎంతో కష్టపడి వెళ్ళి తీసుకుని ఈ రోజున ఇక్కడ ప్రదర్శించిన ఛాయాచిత్రకారులందరూ కూడా నా హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తున్నాను. ట్రైబల్ డేని కూడా పురస్కరించుకుని ఈరోజు బ్రహ్మాండమైన ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. దాంట్లో ప్రైజెస్ బెస్ట్ ఫోటోగ్రఫీ ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగే దీంట్లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా దీంట్లో వారికి కూడా క్యాష్ ప్రైజు అలాగే మెడల్స్ కూడా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. ఏంటంటే మరి ఇటువంటి కార్యక్రమం ఫోటోగ్రాఫిక్ డేని ఉద్దేశించి ప్రపంచవ్యాప్తంగా ఎలా జరుగుతుందో తెలియదు, కానీ విజయవాడలో మటుకి శ్రీనివాసరెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది మన ఫోటోగ్రాఫర్స్కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. వారు ఎంతో శ్రమపడి ముఖ్యంగా ట్రైబల్ ఫోటోగ్రఫీ తీయటం అంటే చాలా కష్టం. ఎందుకంటే ఆ ప్రాంతాలకి వెళ్ళాలన్నా కూడా చాలా కష్టం. అందులో ఆ ఫోటో తీయాలన్నా కూడా వాళ్ళు ఇష్టపడరు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు సరికావని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఇప్పటికే కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ ఉద్యోగులను తొలగిస్తున్న తీరు అనుమానాలు కలిగిస్తున్నాయని చెప్పారు. అనకాపల్లి వద్ద మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర చేయడం చాలా దారుణమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో చరిత్ర కలిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చరిత్ర క్షమించదని హితవు పలికారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కుమ్మక్కై అంచెలంచెలుగా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. గతంలోనే దాదాపు 3,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. అంతేకాకుండా మార్చి నెలలో దాదాపు 1,140 మంది పర్మనెంట్ కార్మికులకు వీఆర్ఎస్ వచ్చి వాళ్ళని ఇళ్ళకు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఆ సెకండ్ లిస్టులో 1017 మంది పేర్లు ఉన్నాయని చెప్పి తెలుస్తాం. కాబట్టి అంటే అంచెలంచెలుగా పర్మనెంట్ ఉద్యోగస్తులను కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే పనిలో వీరు ఉంటారు యాజమాన్యం. అంతేకాకుండా ఇప్పుడు గోరు చుట్టపై రోకటి పోటున్నట్టు 32 డిపార్ట్మెంట్లను ఇవాళ ప్రైవేట్ పరం చేస్తున్నారు. అందుకు గాను టెండర్స్ పిలిచారు. రేపు 9వ తేదీ వరకు, రేపు సెప్టెంబర్ 10వ తేదీ నాడు టెండర్లు ఓపెన్ చేసి ఎవరైతే బిడ్డర్స్ ఉన్నారో వారికి అప్పచెప్పడానికి 32 డిపార్ట్మెంట్స్ వారికి అప్పచెప్పడానికి ప్రయత్నం. అంటే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో కూటమి ప్రభుత్వం రెండు కూడా కూడబలుపుకొని కుమ్మక్కై ఇవాళ దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరోవైపు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళ ప్లీ ఏమంటే వారు విశాఖ స్టీల్ గురించి మాట్లాడడం లేదు. అనకాపల్లి మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైన్స్ కావాలని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా పర్మిషన్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. వీళ్ళు పోయి దానికోసం అడుక్కుంటా ఉన్నారు. అంటే విశాఖ స్టీల్ని పక్కన పెట్టేసి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అక్కడ అనకాపల్లి దగ్గర మిట్టల్ ఫ్యాక్టరీ తేవడానికి మాత్రం వీళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను గ్యారంటీ చెప్తా ఉన్నా, మీరు ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక. 34 మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్నారు. ఇవాళ విశాఖ స్టీల్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. దాన్ని మీరు ప్రైవేట్ పరం చేస్తారా? మాజీ మేయర్ లంకా గోవిందరాజుల ఆశయాల సాధనకు పునరంకితమై కమ్యూనిస్ట్ పార్టీని బలోపేతం చేస్తామని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. గోవిందరాజుల మృతి అటు కమ్యూనిస్ట్ పార్టీకి ఇటు అభివృద్ధి కాముకులకు తీరని లోటు అని ఆయన వివరించారు. ఆయన పోరాట స్ఫూర్తి ఆదర్శప్రాయమన్నారు.
మాజీ మేయర్ లంక గోవిందరాజులు 3వ వర్ధంతిని హనుమాన్పేటలోని దాసరి భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరాజు చిత్రపటానికి సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఐ నగర కార్యదర్శిగా 12 ఏళ్ల పాటు సేవలందించిన గోవిందరాజుల స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శప్రాయమన్నారు. పార్టీలో యువతరాన్ని ప్రోత్సహించారని వివరించారు. అణగారిన వర్గాల కోసం పోరాటం సాగించారని తెలిపారు. విజయవాడ మేయర్గా నగరాభివృద్ధికి విశిష్ట సేవలందించారని తెలిపారు. గోవిందరాజు మృతి అటు కమ్యూనిస్ట్ పార్టీకే కాక అభివృద్ధి కాముకులకు కూడా తీరని లోటు అన్నారు. ఆయన స్ఫూర్తితో పార్టీకి పునరంకితమై బలోపేతం చేస్తూ పోరాటాలు సాగిస్తామని కోటేశ్వరరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు సంగుల పేరయ్య తదితరులు పాల్గొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ మాజీ మేయర్, సుదీర్ఘకాలం పాటు సిపిఐ విజయవాడ నగర కార్యదర్శిగా పనిచేసినటువంటి కామ్రేడ్ లంకా గోవిందరాజులు గారు ఈ రోజునికి మరణించి 3 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులందరికీ కూడా విజ్ఞప్తి చేసేటటువంటిది కామ్రేడ్ లంకా గోవిందరాజులు గారి యొక్క పోరాట స్ఫూర్తి కమ్యూనిస్టు శ్రేణులకి ఎంతో ఆదర్శం. విజయవాడ నగరంలో పలు పర్యాయాలు కార్పొరేటర్గా, అలాగే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా, మేయర్గా పనిచేసి ప్రజలకి చేరువయ్యి అణగారిన వర్గాలకి అందుబాటులో ఉన్నటువంటి కామ్రేడ్ గోవిందరాజులు విజయవాడ నగర సమగ్రాభివృద్ధిలో తన వంతు పాత్ర నిర్వహించారు. అంతేకాకుండా సమతుల్యంతో పార్టీని నడిపించడంలో సుదీర్ఘకాలం పాటు 12 సంవత్సరాలు విజయవాడ నగర కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా పనిచేసి ఆ కాలంలో ఎంతోమంది యువకులు, విద్యార్థులు అందరినీ కూడా ప్రోత్సహించి కమ్యూనిస్ట్ పార్టీ వైపు ఆకర్షితులయ్యేటట్టుగా చేసినటువంటి కామ్రేడ్ లంకా గోవిందరాజులు గారు యొక్క జీవితం కమ్యూనిస్టు శ్రేణులందరికీ కూడా స్ఫూర్తిదాయకం. ఈ సందర్భంగా గోవిందరాజులు గారు మరణించటం అనేటటువంటిది కమ్యూనిస్ట్ పార్టీకే కాదు, అభివృద్ధిని ఆకాంక్షించేటటువంటి నగర సమగ్ర అభివృద్ధికి ఆకాంక్షించేటటువంటి అభివృద్ధి కాముకులకు కూడా తీరని లోటు కామ్రేడ్ గోవిందరాజులు గారి యొక్క స్ఫూర్తితోటి రాబోయేటటువంటి కాలంలో విజయవాడ నగరంలో కమ్యూనిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేసేటటువంటి దానికోసం ఈ 3వ వర్ధంతి సందర్భంగా కమ్యూనిస్టు శ్రేణులుగా, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా మన అందరం కూడా పునరంకితం అవ్వటమే కామ్రేడ్ లంకా గోవిందరాజులు గారికి నిజమైన నివాళులు అర్పించిన వారు అవుతామని చెప్పి ఈ సందర్భంగా జ్ఞాపిక చేసుకుంటూ కామ్రేడ్ లంకా గోవిందరాజులు గారికి విప్లవ జోహార్లు అర్పిస్తా ఉన్నాం. విజయవాడ నగరంలో అమ్మలగమ్మ అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, బెజవాడ కనకదుర్గ అమ్మవారికి ప్రభ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. బేతల నృత్య విన్యాసాలు, మంగళ వాయిద్యాలు, డప్పులు, విన్యాసాలు, మిరుమిట్లు కొలిపే రంగురంగుల విద్యుత్ దీపాలు, భారీ ఊరేగింపు, మరోవైపు అశేష జనవాహిని నడుమ అమ్మవారి ప్రభ మహోత్సవం శోభాయమానంగా సాగింది. నగరంలోని దుర్గా అగ్రహారం లిక్కి పుల్లయ్య వీధిలో అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, బెజవాడ కనకదుర్గ అమ్మవారికి ప్రభ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు. ఉదయం నుంచి ఘనాచారి ఊరేగింపుతో పూజాధికారులు ప్రారంభించారు. పేతాల నృత్య విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మంగళ వాయిద్యాలు, డప్పులతో అశేష జనవాహిని సమక్షంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కనకదుర్గ అమ్మవారి ప్రభ మహోత్సవ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రభ మహోత్సవం లిక్కిపుల్ల వీధి దుర్గాగ్రహారం విజయవాడ నుండి 76వ వార్షికోత్సవం జరపడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం లాగానే శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత మరుసటి ఆదివారం అమ్మవారి ప్రభ మహోత్సవం జరపడం జరుగుతుంది. పోయిన సంవత్సరం 75వ సంవత్సరం అన్నదానంతో సహా భక్తులందరూ విచ్చేసి దిగ్విజయంగా చేశారు. అదే ప్రోత్సాహంగా ఈసారి 76వ సంవత్సరం కూడా ప్రజలందరి సమక్షంలో, భక్తులందరి సమక్షంలో దిగ్విజయంగా జరపడానికి పూనుకున్నాము. అమ్మవారి దయ వల్ల
దుర్గాగ్రహారంలో ఉన్న ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రభావ మహోత్సవం సందర్భంగా ఈరోజు ఆదివారం 17/8/2025 శ్రావణ మాసంలో గత 75 సంవత్సరాలుగా మేము దిగ్విజయంగా చేస్తున్నాం. మా తాతలు మా నాన్నగారు మాకు మా 3వ తరం హయాంలో వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఈ దుర్గా అగ్రహారంలో కనుల పండుగగా చేసుకుంటాం. సొంత పండుగగా ఎంతో ఉత్సాహంగా చేసుకున్న పండుగ ఇది. ఎటువంటి ఈ అమ్మ దయ వల్ల ఈరోజు మేమందరం ఈరోజు అమెరికా, రష్యా, ఇటలీ అందరూ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చి ఎంతో దూరం నుంచి సంవత్సరానికి ఒక్కసారి ఈ సందులో వచ్చి చేసుకునే పండుగ చాలా చాలా కన్నుల విందుగా జరుగుతుంది. అలాగే ఈ దుర్గాగ్రహారంలో ఉన్న సమస్త భక్తులందరూ మాకు సపోర్ట్ చేసి చాలా 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 సపోర్ట్ చేసి చాలా అన్ని రకాలుగా సహకరిస్తూ ఫైనాన్స్ పరంగా కానీ తర్వాత ఇక్కడ రోడ్డులో ఈ సంబరాన్ని జరగడానికి అడ్జస్ట్మెంట్స్ చాలా ఉంటాయి. ఆ చాలా విధాలుగా అందరూ సంతోషంగా చాలా విధంగా ఇప్పుడు అందరూ ఉన్నారంటే అందరూ కమిటీ తరఫున కానీ చాలా అసలు మేము మాటల్లో చెప్పలేనంత ఆనందంతో ఉన్నాం ఇప్పుడు ఈ రోజున. ఆ ఆనందాన్ని ఏ విధంగా చేయాలో కూడా అంటే అమ్మవారి దయ వల్ల మేము ఈరోజు ఘనంగా జరిగించుకున్నామండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్త్రీశక్తి పథకం సూపర్ హిట్ అయిందన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. రోజుకు 25 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సేవలు వినియోగించుకుంటున్నారని స్పష్టం. అసెంబ్లీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న అదనపు భవనాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ. వచ్చే సోమవారం నాటికి భవనం అందుబాటులోకి తెస్తామన్న అధికారులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా ప్రకాశం బ్యారేజ్ కి వరద నీరు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.